పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయెను. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 14 సెప్టెంబరున శ్రీ సభ పవిత్ర శిలువ విజయోత్సవమును ఘనముగా జరుపుకుంటుంది. ఈ పండుగ క్రీస్తు శిలువను మహిమపరచడానికి, ఆ శిలువ మార్గములో పయనించడానికి, మన శిలువలను విశ్వాసముతో మోయడానికి మనల్ని ఆజ్ఞాపిస్తుంది. క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం, ప్రతీక క్రీస్తు శిలువ. ఇది దేవుని ప్రేమకు, మానవాళి విమోచనకు, నిత్య జీవానికి ఒక అద్భుతమైన విజయోత్సవ చిహ్నం. దేవుని అనంతమైన ప్రేమను, క్రీస్తు చేసిన మహత్తర త్యాగాన్ని మరియు పాపము మరణముపై సాధించిన చారిత్రాత్మక విజయాన్ని శిలువ చాటి చెబుతుంది. ఈ విజయం మన విశ్వాసానికి పునాది, మన జీవితాలకు అర్థం, మన ఆశలకు ఆధారం. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు శిలువను జీవగ్రంథం అని పిలిచారు. ఎందుకంటే అది జ్ఞానోదయం, ప్రేమ, వినయం, త్యాగం అనే జీవిత పాఠాలను మనకి బోధిస్తుంది. ఇది పునరుత్థాన నిరీక్షణకు, నిత్య జీవానికి ఒక బలమైన గుర్తు. పునీత రోజ్ ఆఫ్ లీమా గారు చెప్పినట్లు, పరలోకానికి చేరుకోవడానికి శిలువ తప్ప వేరే నిచ్చెన లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, శిలువ లేని పునరుత్థానం ఉండదు. పునీత 2వ జాన్ పాల్ గారు శిలువ క్రైస్తవానికి మూల చిహ్నం అని పేర్కొన్నారు. నేటి మొదటి పట్టణాన్ని సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఆలకిస్తూ ఉన్నాం. ఏదోము దేశము గుండా సాగిపోతున్న ఇజ్రాయేలీలు దేవునిపైన, మోషేపైన సనుగుతూ తమ కష్టాల గురించి మొరపెట్టుకున్నారు. దీనికి శిక్షగా దేవుడు వారి మధ్యలోకి విషసర్పాలను పంపించాడు. వాటి కాటుకు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తమ తప్పు తెలుసుకున్న ఇజ్రాయేలీలు పశ్చాత్తాపముతో మోషేను ప్రార్థించగా దేవుడు ఒక కంచు సర్పము చేసి స్తంభముపై ఉంచమని చెప్పాడు. ఆ కంచు సర్పం వైపు చూసిన ప్రతి ఒక్కరూ బ్రతికారు. ఇజ్రాయేలీలు తమ స్వార్థము, అవిధేయత కారణంగా శిక్షకు గురయ్యారు. ఈ సంఘటన వారి పాపాలకు, వాటి పర్యవసనాలకు స్పష్టమైన ఉదాహరణ. అయితే వారు తమ తప్పును గుర్తించి పశ్చాత్తాపముతో మోషే ద్వారా దేవుని దయను కోరుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన జీవితంలో కూడా పాపము చేసినప్పుడు దేవుని కరుణను కోరుకోవడం ఎంత ఆవశ్యకమో తెలియజేస్తుంది. ఈ సంఘటన క్రీస్తు శిలువ త్యాగానికి సూచనగా ఉంది. సర్పం పాపానికి ప్రతీక. ఇజ్రాయేలీలలో అవిధేయత వల్ల విషసర్పాలు వారిని కాటువేశాయి. అలాగే మానవాళి అంతా ఆది పాపం వల్ల ఆధ్యాత్మిక మరణాన్ని ఎదుర్కొంది. మోషే ఎత్తిన కంచు సర్పం విషము నుండి శారీరక స్వస్థతనిచ్చింది. అదేవిధంగా క్రీస్తు శిలువపై మన పాపాలను భరించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు. కేవలం దానిని చూసి విశ్వసించటం ద్వారా ఇజ్రాయేలీలు బ్రతికారు. అలాగే మనము క్రీస్తుపై విశ్వాసము ఉంచటం ద్వారా పాపక్షమాపణ పొంది నిత్య జీవము పొందుతాం. ఈ సంఘటన దేవుని ప్రణాళికలో శిలువ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. దేవుడు ఇజ్రాయేలీయులను పాపముల నుండి రక్షించటానికి ఒక భయంకరమైన చిహ్నాన్ని, సర్పాన్ని ఉపయోగించారు. అదేవిధంగా మన పాపాల నుండి మనల్ని విమోచించటానికి లోకానికి అత్యంత భయంకరమైన శిక్షా సాధనమైన శిలువను ఉపయోగించారు. ఇది దేవుని అద్భుతమైన జ్ఞానాన్ని, శక్తిని వెల్లడి చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పోలిక నేటి సువిశేష పట్టణంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. యేసు స్వయముగా
మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకును అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను అని పలికారు. ఈ వచనం మోషే ఎత్తిన సర్పానికి సిలువపై ఎత్తబడిన క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. ఈ రెండు సంఘటనలు దేవుని దయ ప్రేమకు నిదర్శనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ విశ్వాసులకు శక్తి, అవిశ్వాసులకు అవివేకం. అవిశ్వాసులకు సిలువ కేవలం బాధ, మరణానికి చిహ్నం. అందుకే అపోస్తలుడైన పౌలు సిలువను గురించి యూదులకు ఆటంకము, అన్యజనులకు అవివేకము అని కొరింథీలకు రాసిన మొదటి లేఖ 1:23 చెప్పి ఉన్నారు. ఒక శక్తివంతమైన మెస్సయ్య కొరకు ఎదురుచూచిన యూదులకు సిలువ పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే సిలువపై చంపబడిన వాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశకాండము 21:23 చెప్పబడింది. అన్యులు లేదా గ్రీకులు శక్తి, అందం, జ్ఞానాన్ని ఆరాధించేవారు. కాబట్టి ఒక దేవుడు సిలువపై భయంకరమైన మరణం పొందడం వారికి వెర్రితనంగా తోచింది. అందుకే పౌలు జ్ఞానమును, తర్కమును, మానవ అంచనాలను పక్కన పెడితేనే సిలువలోని దైవిక శక్తిని మనం అర్థం చేసుకోగలం అని అన్నారు. సిలువ బలహీనతకు చిహ్నము కాదు, అది దేవుని సర్వశక్తివంతమైన ప్రేమకు, పాపంపై సాధించిన అంతిమ విజయానికి చిహ్నం. సిలువ వేయబడిన క్రీస్తు దేవుని శక్తియును, దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని కొరింథీలకు రాసిన మొదటి లేఖ 1:24 చదువుతూ ఉన్నాం. దేవుని ప్రేమ యొక్క శక్తిని, రక్షణ ప్రణాళిక యొక్క జ్ఞానాన్ని క్రీస్తు మనకు చూపారు. క్రీస్తుపై విశ్వాసం ఉంచి సిలువ మార్గాన్ని అనుసరించేవారు మాత్రమే దానిలోని శక్తిని, జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరని పౌలు స్పష్టం చేశారు. ఈ శక్తి మరియు జ్ఞానమే మనలను దేవునితో ఐక్యం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ దేవుని అనంతమైన ప్రేమకు ప్రతీక. సిలువ దేవుని అపారమైన ప్రేమకు గొప్ప నిదర్శనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవము పొందును అని యోహాను సువార్త 3:16 చదువుతూ ఉన్నాం. దేవుని ప్రేమకు స్పష్టమైన వ్యక్తీకరణే సిలువ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారబోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు అని యోహాను సువార్త 15:13 పలికిన ప్రభువు తన త్యాగము ద్వారా, తన సిలువ మరణము ద్వారా దానిని నిజము చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువపై క్రీస్తు అనుభవించిన బాధ మనపై ఆయనకున్న ప్రేమకు గొప్ప సాక్ష్యం. ఆయన నిరపరాధి అయినను మన పాపాల కోసం ఆ శిక్షను స్వచ్ఛందంగా భరించారు. ఈ ప్రేమ ఏ మానవ ప్రేమతోనూ పోల్చలేనిది. శత్రువుల కోసము కూడా ప్రార్థన చేసే గొప్ప ప్రేమ అది. తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని లూకాసు సువార్త 23:34 క్రీస్తు సిలువపై పలికిన మాటలు ఆయన ప్రేమ ఎంత శక్తివంతమైనదో, క్షమాగుణము ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉన్నాయి. మన పాపాల కోసం దేవుని కుమారుడు సిలువపై తానుగా బలి అయ్యారు. ఈ బలి మనలను దేవునితో సమాధానపరుస్తుంది. సిలువపై క్రీస్తు మరణించడం వల్ల మన పాపాలను క్షమించి ఆయనతో తిరిగి సంబంధం నిలబెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ పాపము, మరణము, సాతానుపై విజయం. సిలువ పాపముపై విజయం. మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను అని రోమీలకు రాసిన లేఖ 5:8 చదువుతున్నాం. యేసు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మన పాపాలన్నింటినీ తనపై వేసుకున్నారు. సిలువపై క్రీస్తు మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తమైతే ఆయన పునరుత్థానం పాపం, మరణం, సాతానుపై
విజయాన్ని సూచిస్తుంది. సిలువ ద్వారా మనలను పాపపు బానిసత్వము నుండి విముక్తి చేసి పాపం వలన కలిగిన అవమానాన్ని తుడిచిపెట్టారు. ఈ విజయం మనకు నిత్య జీవానికి ఆశాజ్యోతిని వెలిగిస్తుంది. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన సిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను అని కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనంలో చదువుతూ ఉన్నాం. అంటే పాపము వల్ల మనపై ఉన్న శిక్షను యేసుక్రీస్తు ప్రభువు తనపై వేసుకొని దానిని పూర్తిగా తొలగించారు. ఇక సిలువ మరణముపై విజయం. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపజేసి విముక్తిని ప్రసాదించెను అని హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14-15 వచనాల్లో చదువుతూ ఉన్నాం. యేసు పునరుత్థానం మరణాన్ని జయించింది. దీనివల్ల మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసులాగే మనము కూడా మరణము నుండి తిరిగి లేచి నిత్య జీవములో ఉంటామనే నిరీక్షణ మనకు ఉంది. ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా అని కొరింథీలకు రాస్తున్న మొదటి లేఖ 15వ అధ్యాయము 55వ వచనంలో చెప్పబడినటువంటి వాక్యం మరణముపై క్రీస్తు విజయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇక సిలువ సాతానుపై విజయం. సాతాను పాపము ద్వారా మానవాళిని తన బానిసత్వంలో ఉంచాలని ప్రయత్నించింది. కానీ క్రీస్తు మరణం పునరుత్థానము ద్వారా సాతాను శక్తి పూర్తిగా బలహీనపడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. సిలువపైన క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాయుధులను చేసెను, వారిని బందీలుగా చేసి తన విజయ యాత్రలో నడిపించి అందరకును ఆయన బహిరంగముగా ప్రదర్శించెను అని. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ విశ్వాసానికి నిరీక్షణకు మూలం. క్రీస్తు సిలువ కేవలము ఒక భౌతిక చిహ్నము కాదు, అది మన విశ్వాసానికి నిరీక్షణకు పునాది. సిలువ క్రైస్తవులకు నిరంతర నిరీక్షణకు గుర్తు. ఇది క్రీస్తుతో మనం ఐక్యమవుతామని, ఆయన బాధలలో మనం పాలు పంచుకుంటామని, అంతిమముగా ఆయన విజయముతో భాగమవుతామని మనకి గుర్తు చేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు క్రీస్తు శ్రమలలో పాల్గొనవలెననియు మృత్యువునందు ఆయనను పోలి ఉండవలెననియు నా కోరిక అని అన్నారు. అంటే ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు క్రీస్తును అనుసరించేటప్పుడు క్రీస్తు అనుభవించిన శ్రమలను కూడా తన జీవితంలో భాగం చేసుకుంటారు. సిలువ శ్రమలకు, త్యాగానికి గుర్తు. కష్టాల సమయంలో సిలువ మనలను బలోపేతం చేస్తుంది. సిలువపై బాధలను అనుభవించిన క్రీస్తు మన కష్టాలను అర్థం చేసుకుంటాడు, మనల్ని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు అని మనకు విశ్వాసం కలిగిస్తుంది. మన కష్టాలు నిరర్ధకము కావు. మన జీవితాల్లో వచ్చే ప్రతి కష్టం సిలువ వెలుగులో చూసినప్పుడు అది ఒక రక్షణకు, పునరుత్థానానికి మార్గం అవుతుంది. అవి మనల్ని క్రీస్తుతో మరింత దగ్గర చేసి అంతిమంగా ఆయన విజయమైన పునరుత్థానంలో భాగం చేస్తాయి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచినట్లే మన కష్టాలు కూడా చివరికి ఒక గొప్ప విజయానికి, నూతన జీవితానికి దారితీస్తాయి. ఇది మనకు సిలువ ద్వారా లభించే గొప్ప నిరీక్షణ. అందుకే సిలువ కేవలము ఒక దుఃఖ చిహ్నము కాదు, అది అంతులేని ప్రేమకు, అచంచలమైన విశ్వాసానికి, నిరీక్షణకు, పాపముపై పూర్తి విజయానికి ప్రతీక. మనలను పాపము నుండి విముక్తి చేసి దేవుని ప్రేమలో నిలిపి నిత్య జీవానికి మార్గము చూపిన ఆ సిలువ విజయాన్ని మనము నిత్యము ధ్యానిద్దాం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సిలువ విజయోత్సవ పండుగ యొక్క చరిత్ర ఏమిటంటే, క్రీస్తు శకం 320 సెప్టెంబర్ 14న కల్వరిలో క్రీస్తు ప్రభువు మోసిన సిలువ కోసం జరిగిన అన్వేషణ ఫలించి పవిత్ర సిలువ లభ్యమైంది.
5 సంవత్సరాల తరువాత అనగా క్రీస్తు శకము 325 సంవత్సరంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి యెరూషలేములోని కల్వరి కొండ సమీపంలో ఒక దేవాలయాన్ని నిర్మించి పవిత్ర శిలువలో కొంత భాగాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. అయితే క్రీస్తు శకము 614 సంవత్సరంలో పెర్షియన్ రాజు ఖొస్రోయి యెరూషలేముపై దాడి చేసి విజయం సాధించి తన విజయ సూచనగా ఆ దేవాలయంలోని పవిత్ర శిలువను అహంకారంతో తీసుకొని పోయాడు. 13 సంవత్సరాల తరువాత అనగా క్రీస్తు శకము 627 సంవత్సరంలో కాన్స్టాంటైనోపిల్కు చెందిన హెరక్లియుస్ చక్రవర్తి పెర్షియన్ రాజును ఓడించాడు. పవిత్ర శిలువను తిరిగి యెరూషలేమునకు పంపించాడు. క్రీస్తు శకము 629 సంవత్సరంలో హెరక్లియుస్ చక్రవర్తి యెరూషలేముకు వచ్చి సెప్టెంబర్ 14న శిలువను పునఃప్రతిష్ఠించి ఆ శిలువను ఆరాధించాడు. ఈ సంఘటననే మనం పవిత్ర శిలువ విజయోత్సవముగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఇక ఈ క్రైస్తవ లోకములో ఈ శిలువ చరిత్ర ఏమిటంటే, శిలువపై క్రీస్తు శరీరాన్ని చూపించే ఆచారం 5వ శతాబ్దంలో ప్రారంభమైంది. 4వ శతాబ్దం వరకు క్రైస్తవులు కేవలం ఖాళీ శిలువనే వాడేవారు. ఈ ఖాళీ శిలువ కూడా 4వ శతాబ్దంలోనే ప్రచారంలోనికి వచ్చింది. తొలి 3 శతాబ్దాల్లో క్రైస్తవులు శిలువను చాలా అరుదుగా ఉపయోగించారు. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, అన్యమతస్థులు ఎగతాళి చేయటం. యూదులు, గ్రీకులు మరియు రోమనులు శిలువను ఎగతాళి చేసేవారు. శిలువ ఎక్కినవాడు శాపగ్రస్తుడని యూదుల భావం కాగా, కొరత వేయబడినవాడు వెర్రివాడని గ్రీకు మరియు రోమను ప్రజల తలంపు. అందువల్ల తొలి క్రైస్తవులు శిలువను బహిరంగంగా ప్రదర్శించటానికి వెనుకాడారు. ప్రాచీన రోమను భవనాల్లో గాడిద తలగల మనిషి శిలువ మీద వేలాడుతున్నట్లు, క్రింద ఒక నరుడు అతన్ని ఆరాధిస్తున్నట్లు గీయబడిన చిత్రం ఒకటి కనబడింది. దాని కింద అలెక్స్ప్రైమెనోస్ తన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అని రాసి ఉంది. ఆ గాడిద తలగల మనిషి క్రీస్తే. అలా ఆ రోజుల్లో అన్యమతాల వాళ్ళు శిలువ వేయబడిన క్రీస్తును ఆ విధంగా ఎగతాళి చేసేవారు. రెండవ కారణం వేదహింసలు. మనందరికీ తెలిసిన విధంగా తొలి 3 శతాబ్దాల్లో వేదహింసలు విపరీతంగా ఉండేవి, చాలా భయంకరంగా ఉండేవి. శిలువ చిహ్నము ద్వారా క్రైస్తవులు రోమను ప్రభుత్వానికి చిక్కిపోయే ప్రమాదం ఉండేది. అందుచేత వారు శిలువను వాడటానికి భయపడ్డారు. ఇంకా క్రీస్తును దిగంబరునిగానే శిలువ వేశారు. అలాంటి దిగంబర క్రీస్తును బహిరంగంగా చూపించటానికి క్రైస్తవులు వెనకాడారు. అందుకే క్రీస్తు రూపము ఉన్న శిలువలు 5వ శతాబ్దం వరకు వాడుకలోనికి రాలేదు. అంతకుముందు క్రీస్తు దేహము లేని శిలువను వాడి అది జీవనదాయకమైనదని విశ్వసించేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక శిలువ వాడకము గురించి తెలుసుకుందాం. క్రైస్తవ సంకేతాలన్నింటిలోనూ మనం ఎక్కువగా వాడేది శిలువనే. 5వ శతాబ్దంలోనే సిరియా దేశంలో పూజనర్పించే పీఠముపై శిలువను పెట్టేవారు. 6వ శతాబ్దంలో ప్రదక్షిణాల్లో శిలువను మోసుకొని పోవడం మొదలుపెట్టారు. 8వ శతాబ్దంలో షార్లెమన్ రాజు పోపు గారికి ప్రదక్షిణ శిలువను బహూకరించారు. ప్రదక్షిణ ముగిసినాక దాన్ని పూజనర్పించే పీఠము దగ్గర పెట్టేవారు. మధ్యయుగాల్లో దేవాలయాల గోడలపై 12 చోట్ల శిలువ ఆకృతులు చెక్కేవారు. ఈ 12 చోట్ల దేవాలయాలకు ప్రతిష్ఠ చేసేవారు. క్రమేణా దేవాలయాల మీదే కాకుండా ఇళ్ల మీద, బల్ల మీద, ఇంకా రకరకాల కట్టడాల మీద శిలువ ఆకృతులు నిర్మించారు. సమాధుల స్థలాలలో శిలువలు నెలకొల్పారు. పూజ వస్త్రాలపై వాటిని కుట్టించారు. క్రమేణా పంట భూములను శిలువతో ఆశీర్వదించటం మొదలుపెట్టారు. అలాగే నూతన భవనాలు, వాహనాలు, పశువులు మొదలైన వాటిని కూడా ఆశీర్వదించారు. శిలువ ఆకృతులను కూడా శిలువ గుర్తుతో ఆశీర్వదించారు. భక్తి గలవారు తాము వాడుకునే ప్రతి క్రొత్త వస్తువును మొదట శిలువతో ఆశీర్వదించి కానీ వాడుకునేవారు కాదు. ఇక 11 నుండి 13 శతాబ్దాల మధ్యకాలంలో క్రైస్తవులు మహమ్మదీయులతో చేసిన యుద్ధాలకు శిలువ యుద్ధాలు అని పేరు. అయితే ఈ కాలంలో శిలువ
క్రీస్తు శ్రమలకు చిహ్నముగా కాకుండా విజయ చిహ్నముగా మారిపోయింది. క్రీస్తు తన శిలువ ద్వారా మరణాన్ని, పాపాన్ని జయించినట్లే మనము కూడా శిలువ ద్వారా శత్రువులను జయిస్తామని క్రైస్తవ ప్రభువులు భావించారు. రాను రాను శిలువ భక్తి ఇంకా చాలా అనేకమైనటువంటి భక్తి మార్గాలకు దారితీసింది. పంచగాయాల భక్తి, తిరుహృదయ భక్తి, క్రీస్తు శ్రమల పట్ల భక్తి, శిలువ మార్గము మొదలైన భక్తి మార్గాలన్నీ ఈ శిలువ నుండి పుట్టినవే. మధ్యయుగాల్లో శిలువ ధ్యానాలు కూడా విరివిగా ప్రచారంలోనికి వచ్చాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక శిలువ గుర్తును వేసుకోవడంలో ఉన్నటువంటి అర్థం, పరమార్థం ఏమిటంటే, భక్తులు, విశ్వాసులు నుదుటి మీద శిలువ గుర్తు వేసుకోవడం 2వ శతాబ్దంలోనే వాడుకలో ఉండేది. కానీ ఈ ఆచారం 4వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోనికి, వాడుకలోనికి వచ్చింది. తర్వాత నుదిటి మీద, రొమ్ము మీద కూడా ఈ గుర్తు వేసుకునే పద్ధతి అమలులోకి వచ్చింది. కొందరు దివ్య ప్రసాదంతో కూడా నుదిటి మీద, కళ్ళ మీద శిలువ గుర్తు వేసుకునేవాళ్ళు. పెదవుల మీద ఈ గుర్తు వేసుకునే పద్ధతి 8వ శతాబ్దంలో వచ్చింది. నుదురు, రొమ్ము, భుజాల మీద పెద్ద శిలువ గుర్తు వేసుకునే ఆచారం 10వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. మొదట నుదుటి మీద, రొమ్ము మీద, ఆ పిమ్మట కుడి భుజం మీద, చివరకు ఎడమ భుజం మీద చేతిని త్రిప్పేవారు. తర్వాతి కాలంలో చేతిని ఎడమ భుజం మీది నుండి కుడి భుజం మీదికి త్రిప్పటం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ పద్ధతినే మనం కొనసాగిస్తూ ఉన్నాం. శిలువ గుర్తు వేసుకోవటం ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వైక దేవునికి మనము మహిమను చేకూరుస్తూ ఉన్నాం. ఇక శిలువ గుర్తు ఆశీర్వచనం వెనుక అర్థం ఏమిటంటే, నరులను శిలువ గుర్తుతో ఆశీర్వదించటంలో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ నరులు క్రీస్తు ముద్రను స్వీకరించి ఆ యజమానునికి చెందుతారని ఒక భావం. వారు క్రీస్తును విశ్వసిస్తున్నారు అని మరొక అర్థం. ప్రభువు పిశాచ శక్తి నుండి మనలను కాపాడుతారని మరొక భావం. క్రీస్తు శిలువ మనలను రక్షించాలని కానీ, అతని వరప్రసాదము మనలను కాపాడాలని కానీ ఇంకొక అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, శిలువ విజయోత్సవ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనం మరి ఆ శిలువను మనము కూడా ఆరాధించాలి. మానవాళి పాప విమోచన కోసం యేసుక్రీస్తు ప్రభువు శిలువపై అత్యంత దారుణమైన మరణాన్ని ఆయన పొంది ఉన్నారు. ఇది కేవలము ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. మనల్ని పాపముల నుండి, శాపముల నుండి రక్షించి విడిపించటానికి తండ్రి దేవుని యొక్క సంకల్పం. ఆయన సంకల్పం ప్రకారం ఆయన తన ఏకైక కుమారుడైన యేస్సును శిలువపై బలిగా అర్పించారు. యేసు తన ఇష్టపూర్వకంగా మానవాళి రక్షణ కొరకు తనను తాను అర్పించుకొని శిలువపై మరణించారు. మనందరి కోసం క్రీస్తు ప్రభువు శిలువపై బలి అయ్యారు. మనం క్రీస్తు ప్రభువును స్మరించుకున్నప్పుడు మన హృదయాలలో వెంటనే మెరిసే దృశ్యం శిలువపై వేలాడుతూ ఉన్నటువంటి ఆ శిలువనాథుడే. ఆయన మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయబట్టే ఆయన విశ్వసించిన మనందరికీ రక్షణ లభించింది. శిలువపై క్రీస్తు మరణం వల్లే శిలువకు పవిత్రత, విలువ వచ్చాయి. శిలువ కేవలము ఒక గుర్తు కాదు, అది దేవుని శ్రమలకు, మన పాపములను ప్రక్షాళన చేయటానికి రుజువు. శిలువ క్రీస్తు త్యాగాన్ని, దైవత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. శిలువే మన విమోచన, శిలువే మన రక్షణ. శిలువపై మరణించిన మన దైవం యేసుక్రీస్తు ప్రభువువారు. శిలువ వలన మనకు అద్భుతాలు, స్వస్థతలు, అపారమైన ధైర్యం, శాపముల నుండి విముక్తి, దుష్టాత్మల నుండి విడుదల లభిస్తాయి. దుష్టశక్తులు మనపై దాడి చేసినప్పుడు శిలువపై వేలాడుతున్న క్రీస్తు రూపాన్ని స్మరించుకుంటే అది మనకు రక్షణ కవచంలా నిలుస్తుంది. శరీరంలో ఏ బాధలు, వ్యాధులు పీడిస్తున్నప్పుడు ఆ స్థలంలో శిలువ గుర్తు వేసుకుంటే ఆ బాధల నుండి విముక్తిని మనం పొందుతాం. శిలువ గుర్తులో అద్భుతమైనటువంటి విముక్తి శక్తి దాగి ఉన్నాయి. శిలువ మనకు అద్భుతాలు చేసే పవిత్రమైన, శక్తివంతమైనటువంటి ఆయుధం. శిలువే నా ఆయుధం అని మనలో ఎంతమందిమి విశ్వసిస్తూ ఉన్నాం? క్రీస్తు ప్రభువును విశ్వసించే వారందరూ శిలువను అత్యంత గౌరవముగా చూడాలి.
మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించటానికి సిలువను ఎంచుకున్నారు. మన కష్ట సుఖాలలో సిలువ గుర్తును ఆసరాగా తీసుకుందాం. సిలువపై వ్రేలాడిన సిలువనాథుని రూపానికి తల వంచి ప్రార్థిస్తే మనం ఆశీర్వదించబడతామని గ్రహించాలి. సిలువపై వ్రేలాడుతున్న క్రీస్తును చూస్తే ఎవరైనా తల వంచి తమ పాపాలను ఒప్పుకొని విడువవలసిందే. ఈ రూపం చూస్తే దుష్టాత్మలు, దుష్ట శక్తులు, పిశాచాలు సైతం భయపడి పారిపోవాల్సిందే. ఈ సృష్టిలో మనకు సిలువ కంటే విలువైనది ఏదీ లేదు. దానిలో పవిత్రత, రక్షణ ఉన్నాయి. మన బాధలలో, వ్యాధులలో సిలువను చూస్తూ ప్రార్థిస్తే మన కష్టాలు తప్పకుండా దూరమవుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సిలువ స్వరూపం మన ఇళ్లలో, మన హృదయాలలో ఉండాలి. మన ఇంటికి ఎదురయ్యే శోధనల నుండి, సైతాను తంత్రాల నుండి సిలువ స్వరూపం మనల్ని కాపాడుతుంది. ఇది కేవలము ఆచారము లేదా అలంకరణ కాదు, ఇది మన బాధ్యతగా భావించాలి. క్రీస్తు మన కోసం పడిన శ్రమలను ధ్యానిస్తూ పవిత్రంగా, అనుకువగా దేవుని యందు విశ్వాసము మరియు భయభక్తులు కలిగి జీవిద్దాం. సిలువపై కొట్టబడిన మన ప్రభువుకు చేతులు జోడించి వందనాలు చెల్లిద్దాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.